నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు కళా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలున్నాయి. నూతనమైనటువంటి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించండి. వృషభ రాశి వాళ్లకు ముఖ్యమైనటువంటి వార్తలు తెలుస్తుంటాయి. ఆకస్మిక కార్యక్రమాలు, ప్రయాణాలు ఉంటుంటాయి. ప్రయత్న కార్యక్రమాల్లో విజయాలు లభిస్తుంటాయి. కష్టములను అధిగమిస్తారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి అష్టకమును పారాయణం చేయండి. మిథున రాశి వాళ్లకు ప్రయత్న కార్యక్రమాలన్నీ కూడా ఫలిస్తాయి. సంపూర్ణ ఆరోగ్యాలతో ఉంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల యొక్క చదువుల విషయంలో తోడ్పాటును అందిస్తుండాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ కార్తికేయ స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వారు ముఖ్యంగా స్త్రీలు తమ ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఉద్యోగ కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి సంతోషాలను పొందుతుంటారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ ఆపదుద్ధారక హనుమత స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వాళ్లకు సుఖము, సంతోషాలు ఉంటుంటాయి. అధికారికపరమైనటువంటి విజయాలు సాధించుకుంటారు. అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ప్రదర్శించి రాజకీయాల్లో విజయాలను సాధించుకుంటారు. కుటుంబపరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అన్నపూర్ణ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అన్నపూర్ణ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. కన్యారాశి వాళ్లకు మానసికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మిక భయాలు కూడా తొలగిపోతుంటాయి. నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు క్రీడాపరమైనటువంటి కార్యక్రమాల్లో ఆహ్వానాలు అందుతుంటాయి. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు ఉంటుంటాయి. కుటీర పరిశ్రమల వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలను విస్తరింప చేసుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ గోవిందనామాలను పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ కార్యక్రమాల్లో బదిలీలు కనిపిస్తున్నాయి. ధైర్య సాహసాలను ప్రదర్శిస్తారు. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకుంటారు. అలాగే వివిధ రూపాల్లో అధికారికపరమైనటువంటి హోదా, గౌరవాలను సాధించుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి. ధనుసు రాశి వాళ్లకు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబ కలహాలకు అవకాశం ఇవ్వకూడదు. ఆకస్మిక ధనలాభాలు పొందుతూ ఉంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. మకర రాశి వాళ్లకు కుటుంబపరమైనటువంటి సంతోషాలుంటాయి. ఆర్థిక ఇబ్బందులు దూరం చేసుకోగలుగుతారు. పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అలాగే ఒప్పందాల విషయంలో తొందరపడకూడదు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి కవచమును పారాయణం చేయండి. కుంభరాశి వారు ఆకస్మికంగా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. విలువైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అప్పుల భారాలు నెమ్మదిగా తగ్గించుకుంటూ ఉంటారు. మానసిక ఆనందాలు పొందుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివనామ స్మరణ అధికంగా చేస్తుండండి.
మీనరాశి వారు ధర్మ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దైవ దర్శనాలు కలిసి వస్తాయి. కుటుంబపరమైనటువంటి సంతోషాలు ఉంటాయి. ఆధ్యాత్మిక జీవనం ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గాయత్రి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ గాయత్రి అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.